మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆదివారం ఉదయం ప్రయాణికులంతా హ్యాపీగా హైదరాబాద్ పయనమవుతున్నారు. మరో 5 నిమిషాల్లో కరీంనగర్ దాటుతామనగా ఒక్కసారిగా బస్సుల నుంచి దట్టమైన పొగలు, చూస్తుండగానే మంటలు. లోపల దాదాపు 40 మంది ప్రయాణికులు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మృత్యువు కళ్ల ముందు కదలాడింది. కానీ ఆ క్షణంలో డ్రైవర్ హీరోగా మారాడు. మంటలను గమనించి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా కంగారు పడతారు, కానీ ప్రశాంత్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపేశాడు. అంతేకాదు, మెయిన్ రోడ్డుతో పాటు బస్సు వెనక ఉండే ఎమర్జెన్సీ గేట్లను కూడా వెంటనే తెరిచాడు. బస్సు దిగండి, త్వరగా అందరూ అంటూ కిందికి దిగండి అంటూ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. డ్రైవర్ చాకచక్యంతో కేవలం కొద్ది సెకండ్లలోనే 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బస్సు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకవేళ డ్రైవర్ ప్రశాంత్ కనుక ఒక్క నిమిషం ఆలస్యం చేసినా ఈరోజు మనం ఒక ఘోర కలికాన్ని చూడాల్సి వచ్చేది. సెల్యూట్ ప్రశాంత్ గారు, మీ వల్లే ఈ రోజు 40 కుటుంబాల్లో వెలుగులున్నాయి. ప్రయాణికులనైతే సురక్షితంగా దించేశారు, కానీ మంటలు అప్పటికే బస్సును చుట్టుముట్టాయి. డ్రైవర్ ప్రశాంత్, ఆర్టీసీ సిబ్బంది ప్రాణాలకు తెగించి బస్సులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ సహాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు, కానీ లాభం లేకుండా పోయింది. ఎలక్ట్రిక్ బస్సు కావడంతో మంటలు ఊహించని వేగంతో వ్యాపించాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఆ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. కళ్ల ముందే బస్సు కాలి బూడిదవుతుంటే ప్రయాణికులు షాక్కు గురయ్యారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు, కానీ ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బస్సు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చారని, వారు సకాలంలో స్పందించి ఉంటే బస్సు ఇంతలా తగలబడేది కాదని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఫైర్ స్టేషన్కు కూతవేటు దూరంలో ప్రమాదం జరిగినా ఇంత ఆలస్యంగా రావడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కోట్ల విలువైన బస్సు బూడిదైనా సరే 40 మంది ప్రయాణికుల ప్రాణాలు మాత్రం క్షేమంగా ఉన్నాయి. దానికి కారణమైన రియల్ హీరో డ్రైవర్ ప్రశాంత్ను మనమందరం అభినందించాలి.